నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడే ట్రైలర్ కలిసి చూసాం. అవునండి. అక్కడ థియేటర్లో గోల్లో వినపడలేదు, బట్ కారులో పూర్తిగా విన్నారు. అవునండి. మీకేమనిపిస్తుంది ట్రైలర్ గురించి? నాకైతే చెప్పలేనంత సంతోషం అండి. ఎందుకంటే ఇంతవరకు మనం కళ్యాణ్ గారిని ఆ జోనర్లో చూడలేదు. మనం మామూలు రొటీన్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అతని హీరోయిజం గురించి మనం చెప్పుకోనక్కర్లేదు. ఈ జోనర్లో చూసేసరికి ఒక అద్భుతాన్ని చూసిన ఫీలింగ్ కలిగింది నాకు. ప్రకృతి ఒక వీరుణ్ణి కనేటప్పుడు ప్రకృతి పురుడు పోసుకునే ముందు, ఒక వీరుణ్ణి కనే ముందు ఒక వింత జరిగిందని ఒక వర్డ్ ఉంది ఇందులోనే బిగినింగ్ లో. నాకైతే నా స్టూడెంట్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్లో చూడడం అన్నది నాకు కూడా అదే ఫీలింగ్ కలిగింది. అది సార్, యాక్చువల్గా ఏంటంటే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న, ఇప్పుడు చేస్తున్న దానికి ఈ సినిమా బిగినింగ్ లోనే ఒక వర్డ్ ఉంటుంది, హిందూగా బతకాలంటే పన్ను చెల్లించాల్సిన సమయం. అవునండి. అటువంటి సమయంలో ఔరంగజేబు లాంటి వాడితోటి యుద్ధానికి దిగిన ఒక వీరమల్లు, వీరుడిగా వీరమల్లు, బికాజ్ యుద్ధానికి దిగిన మల్లుడే వీరమల్లు అని పెట్టారు, వీరుడు కాబట్టి వీరమల్లు అని. సో అటువంటి క్యారెక్టర్లో నెక్స్ట్ ఆయనకి హీ నోస్ హౌ టు హ్యాండిల్ వెపన్స్ కానీ, కాకపోతే ఇవన్నీ కూడా దానికి వెనకాతలు చాలా పెద్ద చరిత్ర ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది అని కూడా ఉంది. అటువంటి కథాంశంతో వచ్చింది. మీరు ఇప్పుడు తరం ఎలా చూస్తుందని మీ ఉద్దేశం? డెఫినెట్గా ఇప్పుడు వ్యక్తి నుండి స్టార్ట్ అవుతుందండి. ఒక వ్యక్తి మీద మనకి ఎప్పుడైతే ఒక మంచి అభిప్రాయం ఉంటుందో, వీరాభిమానం ఉంటుందో, ఆ వీరాభిమానం ఎలాగ ఉంటుందంటేనండి, అది ఆయన అలా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందులో చేసినా సరే ఆ వ్యక్తి మూలంగా ఆ సినిమా నచ్చుతుంది. అది ఎందుకంటే అతను కూడా క్రేజ్తో ముడిపెట్టి చూస్తారన్నమాట అండి. అభిమానులకైతే ఒక పెద్ద పండగ అండి. అలాగే మన జనసేన కార్యకర్తలందరికీ, సామాన్య ప్రేక్షకులందరికీ కూడా ఒక పెద్ద పండగ హరిహర వీరమల్లు. మా అందరితో కలిసి కుర్రోళ్ళలాగే సినిమా చూసారు, నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నేను కుర్రోని కాదు, కానీ మనందరం ఆ కుర్రోళ్ళతో పాటు కుర్రోళ్ళ కాసేపు ఎంజాయ్ చేశారు. చాలా చక్కగా బిహేవ్ చేశారు కుర్రోళ్ళు కూడా. ఎక్కడ ఏ కుర్చీలు దించకుండా ఇది చేయకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఫాలో అయ్యారు. అయితే ఏం రత్నం గారి మీద మీ అభిప్రాయం, మీకు ఉన్న సాన్నిధ్యం కానీ? అతను అంటే ఆయన తీసినటువంటి చిత్రాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం అండి. కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నా మళ్ళీ ఆ సైలెన్స్ అంతటిని బ్రేక్ చేస్తూ హరిహర వీరమల్లు వస్తుంది అనమాట. పెద్ద వాయిలెంట్ ఫిల్మ్ అది కూడా. సైలెన్స్ బ్రేక్ చేస్తూ వైలెన్స్ అంటే చాలా నిజంగా చెప్పుకోదగ్గ విషయం. ఆయన ఇన్నాళ్ళు ఎందుకు వెయిట్ చేశారు అని నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉండేవాడిని. ఓహో, ఈ అద్భుతాన్ని సృష్టించడం కోసం వెయిట్ చేశారనమాట. టైం పడుతుంది. అది ముఖ్యంగా నేను కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇటువంటి మన బాహుబలి లేకపోతే RRR లాంటి సినిమాలు తీసినప్పుడు రాజమౌళి గారు లాంటి ఏం చేస్తున్నారంటే, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు హీరోని 24/7 వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అవునండి. ఏం రత్నం గారు ఈ జస్ట్ పొదుపుగా పవన్ కళ్యాణ్ గారిని వాడుకొని అవసరమైనప్పుడు మాత్రమే పిలిచి, మిగతా షూటింగ్ అంతా కూడా ఆయన లేకుండా చేసి, ఆయన రాజకీయానికి ఇబ్బంది లేకుండా, ఆయన సోషల్ యాక్టివిటీస్కి ఇబ్బంది లేకుండా, ఆయన మిగతా వ్యవహారాలు ఏటికి ఇబ్బంది లేకుండా, అందులో ఎటు ట్రాన్సిషన్ ఆఫ్ పవర్ స్టేట్లో యుద్ధం, భయంకరమైన ఎన్నిక, ఇటువంటి టైంలోని ఆయన్ని తట్టుకొని జాగ్రత్తగా ఈ సినిమాను, మంచి సినిమాను రిలీజ్ చేశారు. ఆల్రెడీ Part 2కి ఆయన సిద్ధమైపోతున్నారు పెద్దగా. కాబట్టి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే రత్నం గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్పేసి. బాబు, మై హార్టీ కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని ఇలాంటి ఒక హిస్టారికల్ క్యారెక్టర్లో చూడడం అన్నది అది నిజంగా నాకు చాలా పండగలాగా అనిపించింది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ బాబు. మీరు ఏది ముట్టుకుంటే అది బంగారం. సినిమాలు ముట్టుకుంటే బంగారం, రాజకీయాలు ముట్టుకుంటే బంగారం. బంగారం కంటే మిన్నగా ఉండేది హరిహర వీరమల్లు బాబు. డెఫినెట్గా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. హిట్ అవ్వాలని, Part 2 కూడా రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ రత్న గారు. మీరు కొన్నాళ్ళు వరుసగా సినిమాలు తీసి కొన్నాళ్ళ పాటు స్తబ్దుగా ఉండి ఒక పెద్ద శబ్దంతో హరిహర వీరమల్లు మీరు విస్ఫోటనం అంటాం. ఆ విస్ఫోటనం లాంటి హరిహర వీరమల్ని మీరు నిర్మించడం నిజంగా మేమందరం గర్విస్తున్నామండి. Part 2 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందు తీసుకురావాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను.